నేటూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా? మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా? క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి. ఇన్స్టలేషన్ ఫ్రీ. మరిన్ని వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో వైసీపీ నేతలైతే విమర్శలు సంధిస్తూ ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఏదైతే డేటా సెంటర్ ఏర్పాటు ఉందో దీన్ని స్వాగతిస్తూనే మరోవైపు గతంలో 2023లో మేమైతే అదానీ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నాం డేటా సెంటర్కి సంబంధించి. అంటే డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ టవర్ కానీ అలాగే ఐటీ పార్క్ కానీ ఏర్పాటయ్యే విధంగా ఒప్పందాలు జరిగాయి. అప్పుడు 25,000 ఉద్యోగాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు డేటా సెంటర్ వల్ల అటువంటి ప్రయోజనం లేదు అని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు అలాగే వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ విషయంపై ఆయన ఏమంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు నిన్న, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? నమస్కారం అండి. ఈరోజు ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ప్రపంచంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో రావడం, భారతదేశంకి రావడమే గొప్ప. ఇది భారతదేశానికి రావడమే గొప్ప. అది మన ఆంధ్రప్రదేశ్లో, నవ్య ఆంధ్రప్రదేశ్లో మన యొక్క డెస్టినీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచానికి ఇప్పుడు అది విశాఖపట్నంలో రావడం నిజంగా ఎంతో సంతోషం. ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మనం అందరం కానీ కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి. డేటా సెంటరు భారతదేశానికి వచ్చిందంటేనే గూగుల్ లాంటి ఒక సంస్థ మనం సంతోషపడాలి, గర్వపడాలి. అది పోనిచ్చి మేము అదాని తెచ్చాము, ఇప్పుడు మీరు తెచ్చింది ఏంది? ఇది ప్రపంచం గర్వపడుతుంది. గర్వం కాదు, ప్రపంచము మన పైన అసూయ పడుతుంది. అసూయ ఏమని? ఓ మా దేశంలో రాకుండా ఆ దేశంకి వెళ్ళిందని. అది చూడాల్సింది. ఇక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమి మంచి జరిగినా మీకు ఉదాహరణ చెప్తా. వర్షం పడి నీళ్లు పడితే కానీ సంతోషపడుతున్నారు. వర్షం పడి నీళ్ళు ఏడని ఆగితే దాన్ని కానీ ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అనే చెప్పుకునే మార్కెటింగ్లో ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఆంధ్ర ప్రజలందరికీ తెలుగుదేశము మరియు కూటమి తెచ్చిన ఒక గిఫ్ట్ ఇది. నారా లోకేష్ గారి యొక్క కృషి ఇది. అతనికి ఉన్న ఐటీ రంగంలో అతనికి ఉన్న అనుభవానికి, చంద్రబాబు గారికి ఉన్న ఒక క్రెడిబిలిటీకి నిదర్శనం ఇది మన దగ్గర రావడం. ఈరోజు ఈ 1 గిగావాట్ పవర్ కావాలి దానికి, అది మన రాష్ట్రం ఇవ్వడానికి రెడీ. అంటే దాదాపు 1 కోటి ఇల్లులకి, మామూలు విలేజెస్లో అయితే 1 కోటి ఇల్లులకి ఇచ్చే పవర్ ఎంత కావాలో అంత పవర్ కావాలి ఈ యొక్క ఏఐ డేటా సెంటర్కి. అదాని వాళ్ళు పెట్టింది 10-15 వేల కోట్లు వాళ్ళు పెట్టాలనుకుంది. అది కానీ పోర్ట్తో పాటు ఒకసారి శిలాపలకం పోయి చూసుకోండి. పోర్టు ప్లస్ డేటా సెంటర్ కలిపి 15,000 కోట్లు. ఇది $10 to 15 బిలియన్. అంటే 1,33,000 కోట్లు. ఒక సంస్థ మన దగ్గర వస్తుందంటే ప్రపంచంలో గొప్ప సంస్థ. అది మన పైన ఉండే క్రెడిబిలిటీ. ఇక్కడ మనం చూడాల్సింది ఆ కంపెనీ డబ్బులయ్యి వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడుతున్నారంటే ఈ యొక్క ప్రభుత్వం పైన ఉండే నమ్మకం. పారిపోలేదు ఎవరు. ఇదేదో ఒక 1000 కోట్లు పెట్టేది కాదు మొహమాటానికి. మోడీ గారు చెప్పారని చంద్రబాబు గారు పోయి అడిగితే మొహమాటానికి పెడుతుంటారు కొంతమంది. అది కాదు. ఇది ఒక నమ్మకం ఈ దేశం పైన.
ఈ రాష్ట్రం పైన నమ్మకం. దీనివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక వ్యవస్థ వచ్చినప్పుడు, ఒక సంస్థ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. 2 లక్షల, 1,00,000, 3 లక్షల ఇన్ డ్యూ కోర్స్ మనకు తెలుస్తుంది. అది ఈరోజు అమెరికాలో ఇలాగనే డేటా సెంటర్ వర్జీనియాలో స్టార్ట్ చేశారు. ఒకటితో స్టార్ట్ చేస్తే ఈరోజు 324 ఉన్నాయి డేటా సెంటర్స్. మనం కానీ ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మామూలు కాదు. అండర్ గ్రౌండ్ కేబులింగ్, సముద్రం లోపల కేబులింగ్ జరుగుతుంది. ఈ డేటా సెంటర్తో కంప్లీట్ సౌత్ ఈస్ట్ ఏషియాకి మొత్తానికి మన విశాఖపట్నం ఇస్ గోయింగ్ టు బి ది హబ్. ఇక్కడే కాదు, యూరప్, ఇవన్నిటికీ విశాఖపట్నం హబ్ అవబోతా ఉంది. సో ఎప్పుడైతే ఒక సంస్థ వస్తుందో, ఈ యొక్క హబ్ తయారవుతుందో, దిస్ బికమ్స్ ది ఇండస్ట్రియల్ సెంటర్ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. మనము పైనీర్స్ అయిపోతాం. కాబట్టి దీంట్లో వ్యక్తుల కాదు, ప్రభుత్వం యొక్క సహకారం ఇంపార్టెంట్. ఇటువంటి రావాలంటే నిజంగా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని రావడం, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఇవన్నీ రాజకీయ మాటలకి కన్నా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అమర్నాథ్ మాట్లాడడం, మేము మాట్లాడడం, ఈ మాటల కన్నా చాలా పెద్ద విషయం ఇది. ఊరికనే వచ్చి కాకమ్మ కబుర్లు మేము రాజకీయంలో ఏదో చెప్పుకునే మాటల కన్నా ఈ విషయం చాలా పెద్దది. దీన్ని అందరూ భారతదేశం గర్వపడాలి. రైట్ సార్. ఇంకో విషయం ఏంటంటే 22,000 కోట్ల వరకు భూమి కావచ్చు, విద్యుత్ కావచ్చు, వాటర్ కావచ్చు రాయితీలు ఇచ్చేస్తున్నారు. అటు కర్ణాటక మినిస్టర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది దీని మీద. అంటే మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నా కూడా అన్ని వేల కోట్లు రాయితీలు ఇచ్చి ఆంధ్ర తీసుకెళ్లిపోయింది అనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే, ఇన్ని రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? 22,000 కోట్ల రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? దాదాపు దాని మీద వస్తే చాలా వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందని ఇటు వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు పక్క రాష్ట్రాలు అసూయపడడం సహజం. అది అయితే మనం ఇప్పుడే ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకుంటున్నాం. మనకు వికేంద్రీకరణం కావాలనేది ముందర నుంచి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంటు ఇవన్నీ వికేంద్రీకరణం చేయాలనేది ఆలోచన. ఇప్పుడు వైజాగ్ లాంటి దాన్ని ఆల్రెడీ సర్టెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మన సిటీని, అక్కడ ల్యాండ్ ఉంది, సీ సోర్స్ ఉంది, దీనికి కావాల్సింది అక్కడ మనం పెట్టుకుంటే బాగుంటుందని. ఇంకోటి, మనం చెప్తే కానీ వాళ్ళు రారు. వాళ్ళకి కానీ జియోగ్రఫికల్గా, పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక మైక్రో డేటాని అనలైజ్ చేసేవాళ్ళు వచ్చే 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్రంలో ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక సూక్ష్మం ఉంది. అందరూ గమనించాల్సిన సూక్ష్మం ఏంటంటే, ఈ రాష్ట్రంలో రాబోయే కొన్ని సంవత్సరాల దాకా స్థిరమైన ప్రభుత్వము ఉండబోతుంది. కాబట్టి మన పెట్టుబడులు ఇక్కడ పెడితే ఇక్కడ సేఫ్గా ఉంటుంది అని ఈ రాష్ట్రాన్ని ఎన్నుకున్నారు. దీంట్లో సూక్ష్మం ఇది. ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేప్పుడు స్థిరత్వం లేని ప్రభుత్వం దగ్గర, గొడవలు జరిగే ప్రభుత్వాల దగ్గర, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండే దగ్గర ఎవరు పెట్టుబడి పెట్టరు. కాబట్టి వాళ్ళందరూ అనలైజ్ చేసుకొని కొన్ని కాలాల పాటు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుంది అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఇక్కడ వచ్చారు. మేము రాయితీలు ఇస్తున్నామనేది 27,000 కోట్లు పెద్ద సమస్య కాదు వాళ్ళకి.
వాళ్ళకి స్టెబిలిటీ ఇంపార్టెంట్. మేము ఏం రాయితీలు ఇవ్వాలి, ఆ యొక్క కంపెనీ మా రాష్ట్రంలో పెడితే ఏం మేలు జరగద్దనేది మనకు తెలుసు. పక్క రాష్ట్రాలు బెంగళూరు కావచ్చు, కర్ణాటకలో బెంగళూరు కావచ్చు, ఆల్రెడీ డెవలప్డ్ వాళ్ళకి. మనము ఇప్పుడు డెవలప్ కావాల్సిన వాళ్ళమే. మనకు కొన్ని దగ్గరలో రాయితీలు కొద్దిగా ఇచ్చినా ఆ సంస్థల్ని లోపలికి తెచ్చుకునేదానికి ఇట్స్ ఏ ప్రమోషనల్. మనకు ఎవరు కానీ ప్రమోషనల్ మాకు. కాబట్టి మేము ఆకర్షించాలి, రండి మా రాష్ట్రానికి, మీ రాష్ట్రానికి క్యాపిటలే లేదు, ఎప్పుడో మీరు కడతారు అనే భాష నిన్నటిదాకా ఉన్నింది, ఇప్పుడు లేదది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత క్యాపిటల్ వస్తుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇక్కడికి. సో ఇంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి రావడం నిజంగా సంతోషం. ఈ విషయంలో రాజకీయ పిచ్చి కూతలు ఎవరు నమ్మొద్దండి. ఈ రాజకీయ పిచ్చి కూతల కన్నా ఇది చాలా పెద్ద విషయం. రేపు రాబోయే తరాలు ఈ యొక్క ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, లోకేష్ గారి యొక్క మంత్రిగా ఉన్నప్పుడు ఇది తేవడం నిజంగా వీళ్ళ చరిత్రలో కానీ, వీళ్ళ జీవితంలో కానీ, లోకేష్ జీవితంలో, చంద్రబాబు గారు జీవితంలో ఇది హైదరాబాద్ హైటెక్ సిటీ కాదు, ఇది నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకోబోతాయి. చూడండి, ఈ జనరేషన్ మనం హైటెక్ సిటీ గురించి మాట్లాడాం, నెక్స్ట్ జనరేషన్ ఈ రెవల్యూషన్ గురించి మాట్లాడద్ది. ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అండి ఇది. మా మాటలు తక్కువ దీనికి, మేము అసలు మాట్లాడడమే తక్కువ మాట్లాడుతున్నాం. ఇది అంత పెద్ద విషయం ఇది. అలాగే సార్, మంత్రి నారాయణ గారి ఆడియో ఒకటి లీక్ అయింది. సో దీని మీద ఎక్కువ ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఎగ్జాక్ట్గా అసలు ఈ ఆడియోలో వర్మని జీరో చేశారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. వర్మని తెలుగుదేశం ప్రభుత్వం జీరో చేసిందా, లేకపోతే ఆ విధంగా మంత్రి నారాయణ గారు మాట్లాడడం వెనుక అంతరార్థం ఏంటి? కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతమే. అక్కడ వర్మ ఈజ్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను జీరో చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేస్తారండి, తప్పదు, మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు, నేను పిలుచుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసాం మొన్న, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే, పిఠాపురం నువ్వు పోయి తిరిగినారా అని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా. వర్మ వద్దు. ఆడియో వినిన వాళ్ళు అర్థం చేసుకుంటే సందర్భం ఏందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రీషియస్ అవసరం. ఎప్పుడు కానీ ఈ కూటములు అన్నీ మనం చరిత్రలో ఎప్పుడు చూసినా 4 రోజులు బాగుండి 4 రోజుల తర్వాత తగులు వేసుకునే పరిస్థితి ఉంటుంది కూటమి అంటే ఏది కానీ. అయితే మన ఈ రాష్ట్రానికి దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సినవి ఉన్నాయి. రాష్ట్రాన్ని బిల్డ్ చేసుకోవాలి, రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఎందుకంటే మనము ప్రజలకు ఇస్తుండే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఇన్కమ్ కానీ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. కష్టపడేటప్పుడు అందరూ కలిసి కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ముగ్గురు ప్రతి దాంట్లో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. షేర్ అంటే
వాటాలు కాదు నేను చెప్పేది, కష్టపడే దాంట్లో అధికారంలో, పదవుల్లో ఇవన్నీ ఒక జస్టిఫైయబుల్గా చేసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో మనమే ఎట్టా మనకు ఒకడు ఉన్నాడు, మంచి చెడ్డ ఏ సందర్భం అసందర్భం తెలియకుండా మన పైన కామెంట్స్ చేసే మనకు ఆల్రెడీ ఉన్నారు వైసీపీ వాళ్ళు. మనము ఎంత కలిసికట్టుగా ఉండాలి, మన విరోధులపైన, మనపైన నెగిటివ్, మనపైన తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు చెప్పే వాళ్ళని మనం ఎంత కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఎందుకు? ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకోవాలి కాబట్టి. అయితే నారాయణ గారు ఆ సందర్భంలో మనం ఇది ప్రీషియస్ ఇది ఈ యొక్క కూటమి ప్రీషియస్ కూటమి, దీన్ని కాపాడుకోవాలి. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ముందు నుంచే, ఎందుకంటే పైన నేతల్లో ఎవరికి ఇబ్బంది లేదు, కింద నుంచి కానీ గ్రౌండ్ నుంచి కానీ కార్యకర్త నుంచి కానీ మనం ఒక మిషన్ పైన ఉన్నాము. మిషన్ ఏంది? ఈ రాష్ట్ర భవిష్యత్తు మన మిషన్. ఈ మిషన్ని మనం సక్సీడ్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, కార్యకర్తల నుంచి కలిసి కట్టుకుండాలి. మోరల్స్, మన భాష, మన భావాలు ఒకరిపైన ఒకరు మంచిగా ఉండాలనేది ఈ తెలుగుదేశం పార్టీ మరి నారాయణ గారి ఆలోచన. కానీ వారు ఒక ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఏమని? వర్మ గారు పవర్ఫుల్ లీడర్, ఇండిపెండెంట్ గాని గెలిచాడు, ఇండిపెండెంట్ గాని గెలవగలుగుతాడు. అటువంటి లీడర్ని కానీ ఈ యొక్క కూటమిని స్ట్రెంగ్త్ చేయడం కోసం ఒక అడుగు వెనక వేయమని చెప్పడం ఆయన అర్థం. ఒక అడుగు వెనక వేయండి తెలుగుదేశం నాయకులు. అక్కడే కాదు అనేక దగ్గరలా ఎక్కడైతే కూటమి ఎమ్మెల్యేస్ ఉన్నారో అక్కడ తెలుగుదేశం గతంలో ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు, గతంలో పోటీ చేసి ఉండొచ్చు, వాళ్ళని కానీ ఒక అడుగు వెనక్కేయండి. ముందు ఇప్పుడు ఉండే కూటమిని స్ట్రెంగ్తన్ చేయండి. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉంటే మన ఎమ్మెల్యే లెక్కలోనే చూడాలి, అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉంటే మన ఎమ్మెల్యే లెక్కలోనే చూడాలి. వాళ్ళని కొద్దిగా కష్టం ఉంటుంది వ్యక్తిగతంగా, కానీ వ్యక్తిగత భావనలు పక్కన పెట్టి ఈ వ్యవస్థని కాపాడే భావనలో ఉండాలని నారాయణ గారు ఏం చెప్పారండి? ఎవరు గొడవలు పెట్టుకోవద్దు, నేను మీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తున్నానని చెప్పి ఒకరిపైన ఒకరు మీరు గొడవలు పెట్టుకోవద్దు, మన కూటమిలో ఉండే వాళ్ళపైన విమర్శలు చేసుకోవద్దు, మీ వ్యక్తిగత విమర్శలు తీసుకెళ్ళి దాన్ని కంప్లీట్ పార్టీస్కి పూసేస్తున్నారు, మంచిది కాదు అని చెప్తూ, వర్మ గారు ఒక గ్రేట్ లీడర్, వర్మ గారు ఒక అగ్రెసివ్ లీడర్, వర్మ గారిని అటువంటి వాళ్ళు కానీ కూటమి స్ట్రెంగ్త్ అవ్వడానికి, కూటమిలో ప్రేమ అభిమానం అన్నీ పెరగడానికి, కూటమిలో సమస్యలు రాకుండా ఉండాలి ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఒక అడుగు వెనకేపించాం మేమే. దీంట్లో తప్పేందండి నాకు అర్థం అవట్లేదు. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే యాజ్ ఏ హోస్ట్ ముందు కూర్చోమంటా నేను, దట్ సంస్కారం. అది నారాయణ గారు తన కార్యకర్తలతో మాట్లాడే భాష అది. తమ కార్యకర్తలతో మాట్లాడే భాష అది పబ్లిక్లో మాట్లాడిన భాష కాదు. క్యాజువల్ టాక్లో ఆయన ఒక అడుగు వెనక వేయించాము అని చెప్పడంలో జీరో అనే భాష వాడారు. భాష అది, భావం, ఇది భావం. దీనిలో ఎంతో ఏమైపోయింది, మంచి పని చేశారు ఈ టీవీలో వాళ్ళందరూ వేసి, మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు.
ఎందుకంటే మా భావాలు అందరికీ తెలిపారు, మంచి పని చేశారు. ఇది ఎవరైతే ఆన్లైన్లో కావచ్చు టీవీలు డిస్ప్లే చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు నా తరపు నుంచి. సో మొత్తానికి తీసుకుంటే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వస్తుందో దీని ద్వారా మరిన్ని పరిశ్రమలు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇది ఇతర రాష్ట్రాలకే కన్నుకుట్టే విధంగా మరి లోకేష్ ఒక చరిత్రను సృష్టించారు. అలాగే భవిష్యత్తు తరాలకు ఒక పునాది వేశారు. ఇది ఏపీ భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఏదైతే ఆడియో లీక్ అయిందో దీనివల్ల టీడీపీ కూటమి ఏదైతే ఉందో అంటే కూటమి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ నాయకుడు ఉన్నా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల, ఒక స్థాయి తగ్గించుకోవడం వల్ల జరిగేది నష్టమైతే ఏముండదు. పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, కూటమి బలోపేతం అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేసే క్రమంలో మంత్రి నారాయణ మాట్లాడినటువంటి మాటలవి భావాన్ని వేరే విధంగా వచ్చేటట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవంగా మేమెంత సఖ్యతగా ఉన్నామో ఈ విషయం తెలియజేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు.